హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజైతే నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి లాగిన్ అయినా. ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్ ఏం లేదు ఒరాకిల్ డేటాబేస్‌ని క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు EC2 సర్వీస్‌ని సెర్చ్ చేయండి. సో, మనకిక్కడ EC2 అనేది డిస్‌ప్లే అవుతది. ఆ సర్వీస్ డిస్‌ప్లే అవుతది. సో, అక్కడికెళ్ళినాక మీరు లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టండి. లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టినాక మీరేం చేస్తారంటే యాక్చువల్‌గా సో, బ్రౌజ్ మోర్ ఈఎంఐస్ కొట్టండి. బ్రౌజ్ మోర్ ఈఎంఐస్ కొట్టినాక ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! క్విక్ స్టార్ట్ ఏఎంఎస్, మై ఏఎంఎస్, కమ్యూనిటీ ఏఎంఎస్. సో, కమ్యూనిటీ ఏఎంఐస్ అంటే ఏంటంటే పబ్లిష్డ్ బై ఎనీవన్ అంటే ఇంతకుముందుకు ఈ మెషిన్స్‌ని వాడేసి ఇందులో పెడతారనమాట. వాటిని మనం రీయూజ్ చేస్తాం. సో, మనం ఎవ్రీథింగ్ వి నో నీడ్ టు కాన్ఫిగర్ ఫ్రమ్ బిగినింగ్. సింపుల్. సో, నేను కమ్యూనిటీ ఏఎంఎస్‌కి పోయినా. ఇక్కడ పోయి నేను ఆహ్, 7 ఒరాకిల్ 7. సో, ఆహ్, ఒరాకిల్ లైనెక్స్ 7థ్ వెర్షన్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ మీద కొట్టినా. సెర్చ్ అయితుంది. సో, మనకేమేమి ఆప్షన్స్ వచ్చినాయి ఒరాకిల్ 7, ఒరాకిల్ లైనెక్స్ 7.9 ఓఎస్ ఇదొచ్చింది. చాలా ఇవన్నీ అవే అన్నమాట. ఇవన్నీ కమ్యూనిటీ మిషన్స్ అన్నమాట. ఆల్రెడీ యూజ్ చేసి ఎవరైతే యూజ్ చేసి ఇందులో పెట్టారో వాళ్ళందరివి ఇందులోనే ఉంటాయన్నమాట. సో, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒరాకిల్ లైనెక్స్ 86x64 ఓకే. ఏదైతే చూజ్ చేసుకుంటున్నావు సెలెక్ట్ చేస్తున్నావు. సెలెక్ట్ చేసుకున్నాక ఇది ఏమడుగుతుంది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే 2 CPU అండి. ఇది మనకు సరిపోదనమాట. మన ఒరాకిల్ డేటాబేస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి. సో, నేనేం చేస్తా అంటే 2 CPU 4 GB అయితే కావాలి మనకి. 2 CPU 4 GB అయితే నేను సెలెక్ట్ చేసిన ఇక్కడ. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కీ పేర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లాగిన్ అవ్వడానికి. సో, మనకి ఎలాంటి కీ పేర్ ఇంతకుముందుకు లేదు కాబట్టి ఇది ఫ్రెష్ AWS అకౌంట్ కాబట్టి సో, నేనేదో ఒక కీ పేర్‌ని క్రియేట్ చేస్తున్నా. ఆహ్, మనము పెమ్ అనేది ఇది యాపిల్ ల్యాప్‌టాప్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, విండోస్ ల్యాప్‌టాప్ యూజ్ చేసే వాళ్ళకి, విండోస్ ఓఎస్‌ని యూజ్ చేసే వాళ్ళకైతే ఈ పీపీకే ఫైల్‌ని అయితే జనరేట్ చేసుకోండి. సో, నేను పీపీకే ఫైల్‌ని జనరేట్ చేస్తున్నాను. అది విండోస్ మిషన్స్ కాబట్టి. సో, ఇదేమవుతుంది ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో, నీడ్ టు గివ్ హ్మ్, నేమ్ ఫర్ కీ పేర్ ఓకే. మై కీ. ఐ యామ్ గివింగ్ యాస్ మై కీ. ఓకే. చలో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సో, వి హావ్ టు సెట్ అవర్ ఐపీ అడ్రెస్. మై ఐపీ అంటే ఓన్లీ మన ల్యాప్‌టాప్‌లో నుండే లాగిన్ వస్తది. కస్టమ్ అంటే మనం సెట్ చేసుకోవాలి మన ఓన్‌గా ఐపీ. 00.0 ఇస్తే ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుండైనా నువ్వు నీ మెషిన్‌కి నువ్వు లాగిన్ కావచ్చు. ఓకే. నేనైతే సేవ్ చేసుకున్నా. ఇంకోటి ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్ అని అడుగుతుంది. సో, నేను స్టోరేజ్ అయితే ఇక్కడ ఇచ్చింది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 జీబీ అని అడుగుతుంది. సో, నేను 30 జీబీ అయితే తీసుకుంటా. 30 జీబీ 30 జీబీ తీసుకున్నా. అంతే ఇంక. నెక్స్ట్ ఓకే. యాక్చువల్‌గా మనము హ్మ్. ఇక్కడ మన మెషిన్‌కి నేమ్ ఇవ్వలే అనమాట నేను. ఇప్పుడు ఇస్తున్నాను. ఏమిస్తున్నా అంటే ఒరాకిల్ ఓకే. ఒరాకిల్ లాంచ్ ఇన్‌స్టెన్స్. సింపుల్. ఇప్పుడు మన మెషిన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన మెషిన్ అనేది రెడీ అయిపోతుంది. సో, దీన్ని తీసుకొని అందులో ప్రైవేట్ ఐపీ అడ్రెస్, పబ్లిక్ ఐపీ అడ్రెస్ వస్తది. సో, మనం పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని తీసుకొని ఇక్కడ పుట్టి ఉంది కదా! ఈ పుట్టి సెషన్‌లో ఆ ఐపీ అడ్రెస్ ఇచ్చి ఓపెన్ కొట్టాలి. ఇంకోటి ఇక్కడ SSHలో ఆత్‌లో క్రెడెన్షియల్స్‌లో కీ పేర్ ఇవ్వాలి. సో, అప్పుడు మన మెషిన్‌కి మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయితాం.
ఓకే. ఆహ్, ఇది ఇంకా టైం పడుతుంది. యాక్చువల్‌గా అయితే ఎవ్రీ టైమ్ 30 సెకండ్స్‌లో అయిపోతది. ఐ డోంట్ నో వై. అయితే యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నా. ఓకే. రెడీ అయిపోయింది. మన మిషన్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. సో, ఇక్కడ ఈ ఐడీ మీద క్లిక్ చేస్తున్నా. మన మిషన్ అయితే అది డిస్‌ప్లే చేస్తది ఇప్పుడు. మన మిషన్ డీటెయిల్స్ అవన్నీ. సో, ఇక్కడ డిస్‌ప్లే చేస్తుందన్నమాట. పబ్లిక్ ఐడీ, ప్రైవేట్ ఐపీ. ఓకే. సో, నేను పబ్లిక్ ఐపీ అడ్రెస్ మీద కాపీ కొట్టిన. కాపీ కొట్టి పుట్టికెళ్ళిన. పుట్టికి వెళ్ళి ఐపీనైతే ఆహ్, కు పేస్ట్ చేసిన. పేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ చూడండి. హ్మ్. ఎస్ఎస్‌హెచ్‌లో, ఆథ్‌లో, క్రెడెన్షియల్స్‌లో బ్రౌజ్ చేసి మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! మైకీ అని ఒక పీపీకే ఫైల్‌ని. ఇది ఇచ్చేసి నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇది యాక్సెప్ట్. ఓకే. ఈసీ2 హైఫెన్ ఓహ్! ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాళ్ళది డిఫాల్ట్ యూజర్ ఈసీ2 అనమాట. ఓకే. సో, మనం ఫస్ట్ లాగిన్ కావంగానే ఈసీ2 యూజర్‌తోని లాగిన్ కావాలి. తర్వాత మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు ఒరాకిల్ యూజర్‌ని క్రియేట్ చేసుకొని కాన్ఫిగర్ అయితాం గానీ, ఫస్ట్ హ్మ్. లాగిన్ కావడం అయితే ఈసీ2 యూజర్‌తోని కావాలి. సో, నార్మల్‌గా డిఎఫ్-హెచ్ ఇస్తే మన ఏమేం ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 30 జీబీ అప్పుడైతే తీసుకున్నాం కదా! ఫ్రీ టైర్ అని చెప్పి. ఇది ఇక్కడ ఉంది. రూట్ యూజర్‌లో. ఓకే. ఓకే అండి. ఈ ఈ నెక్స్ట్ తర్వాతి సెషన్స్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకి చాలు ఈరోజు. ఓకే. బాయ్. బాయ్.